బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో కూడా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఒకటి సంప్రదాయం లేదు. మన తెలంగాణ రాష్ట్రం వందల సంవత్సరాల నుంచి ఆడపడుచులు తన సొంతము తల్లిగారింటికి వచ్చి ఓ గౌరమ్మను పూజించి ఆ గౌరమ్మను పూజించి 9 రోజులు నవరాత్రులు చేసి సద్దుల బతుకమ్మ దాకా చేసేటటువంటి సంప్రదాయం కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక నిబంధనలు పెట్టడం. అదేంటి అంటే మైకులు పెట్టొద్దు, సౌండ్ పెట్టొద్దు, సౌండ్ పెట్టకుండా ఆడుకోవాలనేటువంటి సంప్రదాయం తీసుకురావడం ఇది ఒక బాధాకర విషయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇచ్చేవాడు. అది బంద్ చేశారు. ఏదో మేము మంచి రేట్లు ఇస్తాం, ఆ రేట్లు ఇస్తాం, ఈ రేట్లు ఇస్తామని చెప్పేసి అది కూడా మీరు బంద్ చేశారు. సరే, అది మీ విఘ్నతకి వదిలి పెడతాం, ఆడపడుచులే ఆలోచన చేసుకుంటారు. కానీ ఎక్కడైతే ఆడపడుచులు ఈవినింగు ఒక గంటన్నర బతుకమ్మ ఆడి మనకున్న సంప్రదాయం ప్రకారం కొంత మైకు సౌండ్ పెట్టుకొని ఆడుకొని దాండే విషయంలో కానివ్వండి, బతుకమ్మ ఆడే విషయంలో కానీ, నిమజ్జనం దగ్గర విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడపడుచులు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఆడుకుంటారు. ఒక పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది చూస్తే తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం పాకపోయింది. ఇతర దేశాల్లో ఆడుకునేటువంటి సంప్రదాయం వచ్చింది. ఎందుకంటే ఆడపిల్లలకు ఒక ఆనందమైనటువంటిది గౌరమ్మను పూజించాలంటే ఆలోచన ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ బతుకమ్మ ఉన్నటువంటి రోజులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఈ మైకులు బంద్ చేయాలి, మేము పర్మిషన్లు ఇయ్యం అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చేసి ఆడుకున్న దగ్గర ఆడపడుచులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నేను గవర్నమెంట్కు కోరుతా ఉన్నాను, మీ సంప్రదాయాలను పాడు చేయకండి. మీ రాజకీయాల కొరకు సంప్రదాయాలు పాడు చేసి ఉన్నటువంటి ఆడపడుచులకు అన్యాయం చేయొద్దు. ఈ 2 గంటలు ఆడుకున్నదాన్ని మీరు ఎట్టి డిస్టర్బ్ చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నాను. మీరు దయచేసి ఇటువంటి నిబంధనలు తెచ్చినప్పుడు ఆడపడుచుల మానవభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే దసరా దాకా ఆనందంగా ఉండేటటువంటి పండుగ. మన ఆడపడుచులు అందరూ కూడా, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి రోజులు ఉండే సందర్భంలో మీరు మైకులు బంద్ చేయాలన్నటువంటి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చారో, మీ పోలీస్ అధికారులు బతుకమ్మలు ఆడితే మైకులు బంద్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ అడ్డం పడుతూ ఉన్నారు, వాళ్ళ ఆడపడుచులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానుకోమని చెప్పి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటివన్నీ మానకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.